హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. టెట్ డిఎస్సి రాసే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. టెట్ ముఖ్యంగా అన్ని సబ్జెక్టుల వాళ్ళు కంపల్సరీ తెలుగు 30 మార్కులకు ఉంటుంది కాబట్టి మిగతా సబ్జెక్ట్ వాళ్ళకి తెలుగు అంతగా పరిచయం ఉండదు కాబట్టి మీరు ఈ వీడియోను చూసినట్లయితే ఒక మార్కు కంపల్సరీ తెచ్చుకుంటారు. ప్రతి వీడియో మీకు ఒక మార్క్ అయితే కంపల్సరీ ఇస్తుంది. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మార్కు సాధించండి. సరే, ఓకే. ఇప్పుడు మనం తెలుగు బాట 6వ తరగతి తెలుగు వాచకంలో ఉన్న మొదటి పాఠం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూడండి, అమ్మ ఒడి పాఠం పేరు. ఈ రచయిత ఎవరంటే బాడిగ వెంకట నరసింహారావు. ఈయన ఎప్పుడు జన్మించారంటే 15/8/1913, 6/1/1994. ఈయన ఎక్కడ పుట్టారు? కృష్ణా జిల్లాలో కౌతవరంలో జన్మించారు. ఏ జిల్లా? కృష్ణా జిల్లా. చూడండి ఫ్రెండ్స్, మనం చదివినప్పుడు అయితే మనకు అంతగా అవగాహన చేసుకోవడం కష్టంగా ఉంటుంది. వినడం వల్ల మనం చాలా విషయాలు సులభంగా గుర్తుంచుకుంటాం. చూడండి, ఈ బాడిగ వెంకట నరసింహారావు గారు రాసింది ఏంటి? బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారి లోకం, పూలబాలలు, ఋతువాణి, 17 పుస్తకాలు పిల్లల కోసం రాశారు. బాలబంధు ఆయన ప్రసిద్ధి ఏంటంట? బాల సాహిత్యానికి ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం వల్ల తన జీవిత ధ్యేయంగా బివి నరసింహారావు గారు వింజమూరి లక్ష్మీ నరసింహారావు రాసిన అనర్కలి నాటకంలో అనర్కలి పాత్ర అనర్కలి నరసింహారావుగా ఖ్యాతి గడించారు. ఎవరు? ఈ బాడిగ వెంకట నరసింహారావు గారు. ఏమని పిలిచేవారంటే ఆయన్ని? అనర్కలి నరసింహారావు. ప్రస్తుత పాఠ్యభాగం బాలబంధువు బివి నరసింహారావు గారు సంపూర్ణ రచనల 2వ సంకలనంలోనిది. చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క మొదటి పేజీలో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే కవి పరిచయం. ఈ కవి పరిచయం నుంచి కంపల్సరీ మనకు ఒక బిట్ వస్తుంది. ఎలా? బాడిగ వెంకట నరసింహారావు గారు ఎవరు రాసిన అనర్కలి నాటకంలో ఆయన ఏం చేశారు? అనర్కలి నాటకంలో అనర్కలి పాత్ర వహించారు. అనర్కలి నరసింహారావుగా ఖ్యాతి గడించారు. ఇంకోటి ఏంటి? ఈ యొక్క ప్రస్తుత పాఠ్యభాగం ఎక్కడి నుంచి తీసుకున్నారంటే బాలబంధువు. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ కవి పరిచయంలో ఒక మార్క్ వస్తుంది. ఎలా వస్తుందంటే ఆయన రచనలేవి, ఆ రచనలో ముఖ్యమైన రచన ఏది, ఆయనకున్న బిరుదేంటి, ఆయన ఎక్కువగా దేని మీద దృష్టి సాధించారు అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. పిల్లల గురించి ఇచ్చారు. పిల్లల గురించి బాల సాహిత్యము అలా ఇవ్వడం వల్ల ఈయనకి ఏమని పేరు వచ్చింది? బాలబంధు. ఏ బంధు? బాలబంధు. మనకి బంధువులు తెలుసు. ఇక్కడేంటి మనం ఎలా గుర్తుంచుకోవాలి? బాలబంధు. కాబట్టి ఈ బాడిగ వెంకట నరసింహారావు నుంచి కంపల్సరీ కవి పరిచయం నుంచి ఒక బిట్ వస్తుంది. చూసారా, ఈ పేజీల నుంచి మనకి ఏమొస్తుందో ఒక బిట్, అది కవి పరిచయం. అలాగా మనం పేజీ వైజ్ చదువుకుంటేనే మార్క్ అనేది మనం సేకరించగలుగుతాం. మనకి ఎక్కువ మార్క్స్ అనేది స్కోర్ చేయగలుగుతాం.